వేదికపై ఉన్న పెద్దలు, అలాగే ఈరోజు 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు, ఇంకా పిల్లలు అయితే నాకు కనపడట్లేదు. కంగ్రాచులేషన్స్, ఫ్యూచర్. ముందుగా మనోహరన్న గురించి చెప్పాలి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వీళ్ళను. ప్రతిసారి వస్తున్నారు. పాపం మీ కులం కోసము ఎవరైనా కష్టపడుతున్నారు, సిన్సియర్ గా మనస్ఫూర్తిగా కష్టపడుతున్నారు అంటే మనోహర్ అన్నని. ఎందుకంటే నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తారు, ప్రతిరోజు ఫోన్ చేసి అమ్మా ఏమైంది ఏమైంది ఏమైంది. ఇంత సిన్సియర్ గా మన పిల్లల భవిష్యత్తు కోసము, మన వాళ్ళు ఉద్యోగాలు కానీ వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తున్నారంటే ప్రతి కులంలో ఇలాంటి వాళ్ళు చాలా అవసరం. అట్లాగే మనోహర్ అన్నకు ఒక విషయం చెప్పాలి. ఎన్నికల ముందు నేను మాట ఇచ్చాను, ఖచ్చితంగా నేను పార్లమెంట్ లో ప్రస్తావిస్తానన్నా అని. ఇంకొక విషయం కూడా మనం అందరం గుర్తు పెట్టుకోవాలి. బుడుగ జంగం కులాలకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ. ఆనాడు 2019లో కూడా కమిటీ వేసి తీర్మానం కూడా పంపించారు. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తీర్మానం చేసి మళ్ళీ పంపించారు. ప్రతిసారి మీ కులం గురించి మాట్లాడేటప్పుడు మన సీఎం గారు ఎంతో చాలా సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు. మొన్న కూడా ఎమిగనూరులో అనౌన్స్ చేశారు, లేదు ఖచ్చితంగా బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికేట్ వచ్చేలాగా చూస్తాము అని చెప్పి మాట ఇచ్చారు. ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్లి, అలాగే లోకేష్ అన్న దృష్టిలో పెట్టి, ఇక్కడ హాస్టల్ కూడా మన రాముడన్న చెప్తూ ఉన్నారు, 40 సెంట్స్ ల్యాండ్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేసినామని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజే కలెక్టర్ గారితో మాట్లాడి, అలాగే లోకేష్ అన్నకు ఇమీడియట్ గా ఒక లెటర్ ఇచ్చి ఇక్కడ శాంక్షన్ జరిగేలాగా నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ అడుగుతున్నారు అన్న, మీరు నాకు ఎస్టిమేషన్స్ ఇచ్చి ఇక్కడ వాటర్ కనెక్షన్ బోర్ కావాలా అన్ని నాకు ఇస్తే రేపే శాంక్షన్ చేపిస్తాను. కానీ మీరు నాకు ఎస్టిమేషన్ ఇవ్వాలి. అట్లాగే ఈ హాస్టల్ కి ఏమైనా అవసరమా, ఏమన్నా ఇమ్మీడియట్ గా ఏమన్నా అవసరం ఉంది అన్నా కూడా నాకు ఖచ్చితంగా చెప్తే దానికి ఈ హాస్టల్ డెవలప్మెంట్ కి ఫండ్ కూడా నేను ఇస్తాను. అండ్ పిల్లలకు ఒకటే సందేశం, అందరూ బాగా చదువుకోవాలి. మిమ్మల్ని ఇంత చిన్న పిల్లలు కూడా హాస్టల్లో ఉంటూ చదువుతున్నారు అంటే వాళ్ళ దీనికి మెచ్చుకోవాలి. ప్లస్ వాళ్ళకున్న కష్టాలు, ఎన్ని కష్టాలు ఉంటే అంత చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు హాస్టల్లో పెట్టి చదివిస్తారు. మనం అందరము అది గుర్తు చేసుకొని అందరూ కూడా పిల్లలు మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. బాగా చదువుకొని ఎవరెవరు ఇక్కడ ఎంపీ ఎవరైనా అవ్వాలనుకుంటున్నారు అన్న, అలాగే ఎమ్మెల్యే ఎంపీగా అవ్వాలనుకుంటున్నారు ఎవరైనా? అదో అందరూ ఆడపిల్లలే ఎక్కువ ఎత్తుతున్నారు చేతులు, అందరు ఎత్తుతున్నారు. సరే మంచి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మీరు అందరూ కావాలి. ఆల్ ద బెస్ట్ అందరికీ.